హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మన లైఫ్లో జరిగే వాటిని సంఖ్యతో చూస్తాం. మన లైఫ్లో మన వయసుని కూడా సంఖ్యతోనే కొలుస్తాం. అయితే కొన్ని సంఖ్యలకి చాలా విలువ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హీరో ఎన్ని సినిమాలు తీశారు, ఏ సినిమా ఎంత హిట్ అయింది, ఏ హీరోది 50వ సినిమా 100వ సినిమా అని ఆసక్తిగా చూస్తూ ఉంటాం. ఈ వీడియోలో మన టాలీవుడ్ హీరోల 25వ సినిమా ఏంటి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూసుకుంటే 1981లో కృష్ణంరాజు హీరోగా వచ్చిన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చిరంజీవి గారి 25వ సినిమా. అయితే ఈ సినిమాలో చిరంజీవి గారు క్యామియో రోల్లో నటించారు. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ 25వ సినిమా చూసుకుంటే 1986లో వచ్చిన నిప్పులాంటి మనిషి. ఈ సినిమా హిందీ సినిమాకి రీమేక్గా వచ్చింది. ఈ మూవీకి టైటిల్ని తన తండ్రి ఎన్టీఆర్ గారి టైటిల్ నిప్పులాంటి మనిషిని ఉపయోగించుకున్నప్పటికీ సినిమా అయితే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక ఫ్లాప్గా మిగిలింది. అయితే 1986లో ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన 6 సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ సాధించారు ఆ సంవత్సరంలో. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారి 25వ సినిమా చూసుకుంటే 1992లో వచ్చిన చినరాయుడు. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో అయితే విజయాన్ని దక్కించుకోలేకపోయింది. నెక్స్ట్ అక్కినేని నాగార్జున గారి 25వ సినిమా చూసుకుంటే చైతన్య. 1991లో నాగార్జున గౌతమి జంటగా వచ్చిన చైతన్య ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేక ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 25వ సినిమా 2018లో వచ్చిన అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ డైరెక్షన్లో భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్గా మిగిలింది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 25వ సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిట్గా నిలిచింది. 2019లో వచ్చిన మహర్షి సినిమాలో మహేష్ బాబు విభిన్నమైన పాత్రలో కనిపించి బాగా అలరించారు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి 25వ సినిమా నాన్నకు ప్రేమతో. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నాన్నకు ప్రేమతో సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అనే శక్తి బాగా ఉపయోగపడింది ఈ సినిమాకి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.